అయితే దీన్ని గోంగూర, పుంటికూర అంటారు కదా, గోంగూరతోటి కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. చుక్క కూరతో కూడా చేస్తే బాగుంటుంది. అయితే దాన్ని మరోసారి చూద్దాం. కానీ ఈ బోటి కూరని మనం చేసుకోవడానికి ఫస్ట్ దీన్ని ఉడికించుకుందాం. ఎందుకంటే ఇది మా దగ్గర పెరిగిన మేకే. అయితే ప్రతి భాగాన్ని మనం చక్కగా ఉపయోగించుకోవాలి. కొన్ని ఊళ్ళలో కొంతమంది ఇది తినాలంటే ఇష్టపడరు, కానీ మా ఇంట్లో అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటాం. సో నేను కుక్ చేయడం కోసం కొన్ని నీళ్లు పోసుకొని, అంటే ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దీన్ని వేయించాలి. అందుకని చెప్పి ఎక్కువ నీళ్ళు వేయకండి, చాలా కొంచెం వేయండి. ఎందుకంటే తర్వాత ఆ నీళ్ళన్నీ పోగొట్టాలంటే బోల్ టైం పడుతుంది. సో ఇందులో లైట్గా పసుపు, అంతే, ఇంకేం అక్కర్లేదు. మనం ఈ బోటి కూర కట్ చేసుకున్న ఆ బొంత కూర, ఆ పేగులు, ఇది లంగ్స్, సో ఇది పెద్ద పేగు, ఇది బొంత, చూడండి కొంచెం ఇది ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. సో వీటన్నిటిని మనం ఈ విధంగా, ఇది కొంచెం ఫ్యాట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్క పీస్, రకరకాల పేగులు, ఇవన్నీ కుక్ అయిన తర్వాత దీని మజానే వేరు. దీంట్లో వచ్చే ఆ సువాసన ఎంత అదిరిపోతుందంటే నేను అప్పుడప్పుడు కల్లో వచ్చేస్తుంది నాకు ఇది. అంటే మీరు ఊహించండి, దీంట్లో ఒక స్పెషల్ టేస్ట్ ఉంటుంది. ఇది అక్వైర్డ్ టేస్ట్. కొన్నిసార్లు కొన్ని చీజ్లు ఉంటాయి, బ్లూ వెయిన్ చీజ్ అని, అవి కొంచెం ఘాటు వాసన ఉంటాయి, అందరూ తినలేరు. కొంతమందికి అబ్బా ఏంటి కంపొస్తుందా అంటారు. సో అట్లా మనకి ప్రకృతి ఇచ్చిన ఆహారంలో ఇది కూడా ఒకటి. సో కాబట్టి దీన్ని ఫస్ట్ ప్రెషర్ కుక్కర్లో కావాల్సినంత సాఫ్ట్గా కుక్ చేసుకుందాం. మీరు మామూలుగా మటన్ వండుకున్నట్టే ఒక 3 విజిల్లు పెట్టేసుకుంటే మనకి కుక్ అవుతుంది, సాఫ్ట్గా అవుతుంది. తర్వాత దీంట్లోని నీళ్ళంతా పోగొట్టి దాన్ని డ్రైగా చేసి కేవలం కొంచెం దంచిన వెల్లుల్లి, ఉప్పు, కారం వేసుకొని దీన్ని వేయించుకుంటే దీని మజానే వేరు. వేస్తాను ప్రెషర్ కుక్కర్లో, మూత పెట్టేద్దాం. ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ప్రెషర్ కుక్కర్లో దీన్ని చక్కగా కుక్ చేసుకున్నాం. అయితే దీంట్లో కొంచెం తేమ మనం తక్కువగానే పోసుకున్నాం. ఎందుకంటే ఈ కూర చేసేటప్పుడు మళ్ళీ ఆ తేమని ఇందులో పోసి కుక్ చేయకూడదు. కాబట్టి కొంచెం తక్కువ నీళ్లు పోసుకుంటే బాగుంటుంది. కొంచెం ఉంటే వేగడానికి బాగుంటుంది. అయితే ఈ ఉల్లిపాయలు అవన్నీ వేగిన తర్వాత మనం దాంట్లో ఎక్కువ నీళ్లు పోసిస్తే ఆ ఉల్లిపాయలు కరిగిపోతాయి, అది ఇంకో రకంగా తయారవుతుంది. కానీ మనకి ఇది వేపుళ్ళ చక్కగా ఆ ఉల్లిపాయ మసాలా మనం చేసేది పట్టుకోవాలి. సో మళ్ళీ మనం చేయడం కోసం ఆ కుక్కర్లో కాకుండా మనం ఒక ప్యాన్ కుక్ చేసుకుంటే బాగుంటుంది, ప్యాన్లో. అయితే ఈ ప్యాన్ కూడా కొంచెం నాన్ స్టిక్ లాగా, కొంచెం పెద్ద మూతిలా ఉంటే వేపుళ్ళకి అన్నిటికీ బాగుంటుంది. మనం ఎప్పుడైనా కానీ ఈ వేపుళ్ళు ఇవి చేసుకునేటప్పుడు కొంచెం నూనె పడుతుంది. అయితే మనకి ఇందులో కూడా బోటి కూరలో కూడా ఒకవేళ నూనె బయటకు వస్తే, ఎందుకంటే మా దగ్గర ఈ మేకలు, గొర్రెలు ఫ్యాట్ కంటెంట్ కొంచెం తక్కువగా ఉంది. సో మీరు ఎక్కువగా కొవ్వు ఉంటే నూనె తక్కువ వేసుకోండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయల్ని లైట్గా, మరీ బంగారు రంగు వచ్చేంత వరకు కాదు, కానీ ఉల్లిపాయలు కొంచెం లైట్గా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో వేగుతున్నప్పుడు మీరు కరివేపాకు కూడా వేసుకోండి. ఉల్లిపాయలు కలర్ కొంచెం వచ్చిన తర్వాతే పసుపు వేయండి. ఇప్పుడే పసుపు వేయకండి, కొన్నిసార్లు ఆ పసుపు మాడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ఉల్లిపాయల్ని స్లోగా ఈ నూనెలో వేయించుకోండి. కావాలంటే కొంచెం ఉప్పు వేసి దాన్ని వేయించుకోండి. నేను ఆ బోటి కుక్కర్లో ఉడికించేటప్పుడు ఉప్పు వేయలేదు, కాబట్టి ఉప్పు ఎక్కువ అవుతుందన్న భయం కూడా మనకి లేదు. కానీ ఎప్పుడైనా కానీ వేపుల్లో మనం అనుకున్న దానికంటే స్టార్టింగ్లో కొంచెం తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్లో ఆ ఎటువంటి వేపుడైనా, అది బెండకాయ వేపుడు అవనివ్వండి, వంకాయ వేపుడు అవనివ్వండి, ఏ వేపుడైనా లాస్ట్లో మనం కొంచెం ఉప్పు వేసుకుంటే అప్పుడు ఆ వేపుడికి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఆ కరివేపాకు తోటి ఇందులో పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుందాం. ఇందులో కారపొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేయాలి. అది వేసినప్పుడు మాడకుండా ఉండడం కోసం ఇప్పుడు కొంచెం మంట తగ్గించుకొని, అలాగే మన ప్రెషర్ కుక్కర్లో మన బోటి కూర ఎంత ఉడికిందో చూద్దామా. చూడండి, ఇప్పుడు తేమ కూడా పెద్దగా లేదు. సో మన బోటి కూర కూడా చక్కగా ఉడికింది. ఇందులో మన ఈ ఉల్లిపాయలు, కరివేపాకు ఉడికిన దాంట్లో ఇప్పుడు కారం వేసుకోండి. చూడండి, ఉల్లిపాయలు ఎక్కువగా వేగలేదు, కానీ వేగింది. ఇందులో కారం, ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా, ఇది వేసి లైట్గా దీన్ని ఇలా కుక్ చేసుకోండి. చూడండి, ఇలా వేయించిన వెంటనే బోటి కూర మనము నీళ్ళు ఎక్కువ పడకుండా కేవలం ఆ ముక్కలు మాత్రం ఇందులో వేసుకోండి. ఆ నీళ్ళని తర్వాత అవసరం పడ్డప్పుడు కొంచెం వేసుకుందాం. చూడండి, చాలా కొంచెం నీళ్ళు వచ్చాయి, పక్కన పెట్టేసుకొని ఈ బోటి కూరని ఇందులో వేయించుకుందాం. ఇప్పుడు మనం ఉప్పుని మరోసారి, మొదటిసారి ఉల్లిపాయలతో వేసాం, ఇప్పుడు ఇందులో కూడా
మనం ఆ ఉప్పు దీంట్లో స్లోగా వేసి కుక్ చేసుకుందాం. ఫస్ట్ దీన్ని టేస్ట్ చూడండి. చూడండి, ఆల్మోస్ట్ కొంచెం వేస్తే సరిపోతుంది అంతే. ఇంకా వేగిన తర్వాత మనకి ఆ టేస్ట్ కూడా అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని స్లోగా మనం వేయించుకుందాం. అది మెరుస్తూ కలకరలాడుతూ మనకి రావాలి. లాస్ట్లో ఇది వేగిన తర్వాత రోల్ తీసుకొని ఇందులో జీలకర్ర అలాగే మిరియాలు ఈ రెండింటిని వేసి ఫస్ట్ దంచుకుందాం. తర్వాత పచ్చి వెల్లుల్లి అలాగే పచ్చిమిరపకాయలు దంచి లాస్ట్లో ఇందులో వేసుకుందాం. ఎప్పుడైతే డిష్ రెడీ అవుతుందో అప్పుడు దీని టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని బోటిని పులుసు కూడా చేస్తారు, అది కూడా అదిరిపోతుంది. అంటే కొత్త చింతకాయలు వచ్చినప్పుడు బోటి తెచ్చుకొని తప్పకుండా తినాలి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఆ పులుసులాగా చేసుకొని. సో ఆ బోటి చారు ఇవి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, తేమ ఇలాంటి గిన్నె ఉండడం వల్ల మనకి ఆ తేమ కూడా తగ్గిపోయి మనకి చక్కగా ఆ నూనెలో వేగుతూ మంచి టేస్ట్ బయటకు వస్తుంది. ఇందులో జీలకర్ర మిరియాలు ఎప్పుడైతే జీలకర్ర మిరియాలు కొంచెం కచ్చాపచ్చాగా దంచామో ఇందులో పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి దీన్ని దంచేసుకుందాం. అలాగే అది కూడా అయిన తర్వాత దీంట్లో కొత్తిమీర కూడా వేసి దాన్ని పర్ఫెక్ట్. ఇక్కడ మాత్రం మన బోటి కూర వేగుతూ ఆ ఉన్న కొంచెం మసాలాని చక్కగా కోటింగ్ అవుతూ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇంకా దీంట్లో మనం అంతే ఇలా ఉన్నప్పుడు ఇంకో మరో 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ టైంలో మనము ఈ దంచిన జీలకర్ర మిరియాలు వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర ఈ మసాలాని ఇందులో వేసి దీన్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు మంట ఫుల్గా పెంచుతాను. దీంట్లో ఆ కొత్తిమీర వెల్లుల్లిలో ఉన్న ఆ ఫ్లేవర్ కూడా బయటికి లాగేసి ఆ వేపుల్లో చక్కగా డ్రై అవ్వాలి. ఇంతే. దీన్ని రకరకాలుగా తింటారు. అన్నంతో తినొచ్చు, మీకు తెలుసు కదా, జొన్న రొట్టెలు ఇంకేమైనా తాగడానికి ఉంటే అసలు దీన్ని మించింది మరొకటి ఉండదు. సో దీన్ని అన్ని రకాలుగా తినొచ్చు. నేనైతే దోశలతో కూడా తింటాను. లావు దోశ వేసుకొని దాంతోపాటు తింటే దీంట్లో మజా వేరుంటుంది. సో మీకు నచ్చిన విధంగా తినండి. పర్ఫెక్ట్గా ఆ నూనె అంతా ఇది మెరుస్తూ చక్కగా బయటికి రావాలి. అప్పుడు ఈ డిష్ రెడీ అవుతుంది. చూడండి, ఆహా సూపర్. లాస్ట్లో దీన్ని ఇలా టాస్ చేస్తుంటే చిట్టుపట్టలు ఆడుతూ ఉంటుంది. అంతే, ఇలా చేసుకొని దీన్ని తింటే అదిరిపోతుంది. ఇంకేంటి ఆలస్యం, ఆహా చిట్టపట్టలాడుతూ. ఇది మన బోటి కూర ఎంతో ఇష్టంగా నేనైతే ఇది చేసి పెట్టేసుకుంటాను. అంటే ఎవ్వరు తినకపోయినా నేను మాత్రం భలే ఇష్టంగా తింటాను. అయితే దీన్ని నేను పెట్టేసుకొని రాత్రిపూట అప్పుడప్పుడు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్రిడ్జ్లో ఈ ముక్కలు తీసుకొని ఒక్కొక్కటి చక్కగా నములుతూ భలే ఎంజాయ్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. అంటే అందరూ తినకపోవచ్చు, కానీ ఒక్కసారి మీరు తింటే మాత్రం దీని రుచిని మర్చిపోలేరు, వదిలిపెట్టరు. ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా ఈ బోటి కూర చేశాం. మరి ఇంకేంటి ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేయాలి. ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో మనం శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు మనం సొంతం చేసుకోవాలి. బోటి కూర దీన్ని తయారు చేయడానికి ముందుగా చూపించిన విధంగా క్లీన్ చేసి కట్టు పెట్టుకున్న బోటిని మనం కొన్ని నీళ్లలో కొంచెం పసుపు వేసి దాన్ని స్లోగా ప్రెషర్ కుక్కర్ లో కుక్ చేసుకోవాలి. 3-4 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు కరివేపాకు వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం అంత పసుపు వేసి ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి స్లోగా చూపించిన విధంగా కుక్ చేసి కారపొడి ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసి బోటి కూరలో ఎక్స్ట్రా వాటర్ లేకుండా అది తీసి ఈ ప్యాన్లో వేసి కుక్ చేసుకోండి. స్లోగా దాంట్లో ఉన్న తేమ తగ్గుతూ చక్కగా మెరుస్తూ ఉన్నప్పుడు ఇందులో రోట్లో మనం జీలకర్ర మిరియాలు లైట్గా క్రష్ చేసి తర్వాత పచ్చిమిరపకాయలు వెల్లుల్లి వేసి క్రష్ చేసుకోవాలి. చివరిగా కొత్తిమీర కూడా వేసి దాన్ని బాగా క్రష్ చేసి చూపించిన విధంగా ఆ ప్యాన్లో ఎప్పుడైతే బోటి కూర చక్కగా కుక్ అవుతుందో దాంట్లో వేసి వేడివేడిగా దీన్ని రొట్టెలతో తిన్నా అన్నంతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది.